ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం జాపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి భగవంతుని తత్వగుణ రహస్యాన్ని, ప్రభావాన్ని చక్కగా ఎరిగినవాడు. విద్యా నిపుణుడైనటువంటి ఇచ్ఛానురూపదారుడైనటువంటి సమర్థుడై శ్రీరామనామ స్మరణలో లీనమైనటువంటి రామభక్తుడు సాక్షాత్తు రుద్రతేజో రూపునిగా జగత్ రక్షణకు అవతరించిన కారణజన్ముడే ఆంజనేయసుతుడైనటువంటి ఆంజనేయ స్వామి. జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభూగా వెలిసినటువంటి పరమ పవిత్ర దివ్యక్షేత్రమే ఈ జాపాలి. ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నది. తిరుమల కొండపైన పాపనాశనానికి వెళ్లే దారిలో కొలువైంది ఈ క్షేత్రం. స్కాంద పురాణంలో వెంకటచల మహత్యంలో కూడా ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి వారి క్షేత్ర స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక కథ ప్రాచుర్యంలో కలదు. 30 కోట్ల మంది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది. అప్పుడు జాబాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాల్లో జపం చేస్తూ ఇప్పుడున్న కొండ మీద జపం చేయడం ఆరంభిస్తాడు. అప్పుడు రుద్రుడు ఆయన తపస్సుకు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమయ్యి జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తారు. అదే ఆంజనేయ స్వామి అవతారం. దేవతలందరితో కలిసి వానర అగ్రగణ్యునిగా అవతరిస్తానని వివరిస్తాడు. జపం చేయడం వలన అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి లేదా జాపాలి అని పిలుస్తాము. అన్ని తీర్థరాజాలు వచ్చి చేరుతాయి కనుక జాపాలి తీర్థంగా పేర్కొంది. అయోధ్య కొండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వలన వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాగ్దోషాన్ని తొలగించడం కోసం జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషాలన్నీ తొలగిపోయాయని పురాణాలు వివరిస్తున్నాయి. ఆంజనేయ స్వామి వానర అవతార భక్త అగ్రగణ్యుడు. వానరాలకు చెట్లు చేమలు అంటే అత్యంత ప్రీతిపాత్యం. అటువంటి ఆంజనేయ స్వామి దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన చెట్ల మధ్యలో ఉన్నాడు. చుట్టూ జలపాతాలతో పవనస్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ సుందర దివ్యధామంలో కొలువై ఉన్నాడు. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ సదా కొలువై ఉంటానని ఆంజనేయ స్వామి వివరిస్తాడు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా రామభక్తుడిగా రామదాసునిగా ఆంజనేయ స్వామి గర్భాలయంలో కొలువై ఉన్నాడు. తోరణాగతుడై సింధూరంతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచలాంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామి. స్వామివారి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి. అభయం, ఆనందం కలబోసిన స్వరూపమే ఆంజనేయ స్వామి. అటువంటి దివ్య మూర్తి తత్వం ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. ఆలయం వెలుపల ఉన్న వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సత్వరం కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రావి చెట్టు మొదలలో ఉన్న వృక్షమూల గణపతిని దర్శించుకొని తమ కోరికలను కోరుకుంటూ ఉంటారు భక్తులు. ఎందరో మహాత్ములు, సాధువులు, యోగులు, మునులు సిద్ధి పొందిన పరమ పవిత్రమైన ప్రదేశమే ఈ జాపాలి క్షేత్రం. ఇక్కడ ఉన్న తీర్థరాజంలో పంచమహాపాతకాలు, భూత పిశాచ బాధలు ఉన్నవారు స్నానం ఆచరిస్తే అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర స్థలంలో సీతాకుండ్, రామకుండ్ తీర్థాలు కూడా కలవు. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తూ సీతా సమేతంగా ఇక్కడ తీర్థంలో స్నానం ఆచరించాడని పురాణాలు చెప్తున్నాయి. రాముడు స్నానం ఆచరించిన తీర్థాన్ని రామకుండగా, సీతాదేవి స్నానం ఆచరించిన తీర్థాన్ని సీతాకుండగా పేర్కొంటారు. కొండల పైనుంచి వచ్చిన ఈ తీర్థాలలో నీరు చేరుతూ ఉంటుంది కాబట్టి ఈ నీటిలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తుల నమ్మకం. వేణుగోపాల స్వామి వారి ఆలయం, హాతీరాం బావాజీ సమాధి కూడా ఇక్కడికి దగ్గరలోనే కలవు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఇది తిరుమలకు కొద్ది దూరంలోనే ఉండడంతో ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. 7 మంగళవారం పాటు ఇక్కడ రామకుండ తీర్థంలో స్నానం ఆచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా జాపాలి ఆంజనేయ స్వామి వారి క్షేత్ర విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.